హలో, నేను డాక్టర్ సాహితీ సల్గుటి, చీఫ్ కన్సల్టెంట్ యశస్ నేత్రాలయ. ఈరోజు మనం డిస్కస్ చేసే టాపిక్ ఫేకిక్ లెన్సెస్. మోస్ట్ కామన్లీ మీరు ఐసీఎల్, ఐపీసీఎల్ అనే పదాలు విండే ఉంటారు. దీన్ని ఫేకిక్ లెన్సెస్ అని అంటారు. ఫేకిక్ లెన్సెస్ ఎక్కడ యూజ్ చేస్తాము? రిఫ్రాక్టివ్ సర్జరీ ప్రొసీజర్లో ఈ ఫేకిక్ లెన్సెస్ అనేది ఒక భాగం అండి. మీరు ఎప్పుడైతే స్పెక్టికల్స్ వద్దు అని అనుకుంటారో ఆ ప్రాసెస్లో ఈ ప్రొసీజర్ అనేది మనం యూజ్ చేయొచ్చు. సూటబిలిటీ ఏంటి అని అంటే ప్లస్ పవర్ ఉన్న వాళ్ళకి +15 డయాప్టర్స్ వరకు, మైనస్ పవర్ ఉన్న వాళ్ళకి -32 డయాప్టర్స్ వరకు, ఆస్టిగ్మాటిజం కరెక్షన్ ఆఫ్ 11 డయాప్టర్స్ వరకు మనము ఈ ప్రొసీజర్ని కన్సిడర్ చేయవచ్చు. ఎవరు మోస్ట్ సూటబుల్ అని అంటే ఎవరికైతే ఈ హై రిఫ్రాక్టివ్ పవర్స్ ఉంటాయో, లేజర్ విజన్ కరెక్షన్ ఆఫ్ ద కార్నియా పాసిబుల్ కాదు అంటే పిఆర్కే, స్మైల్, లేసిక్ ఇలాంటి ప్రొసీజర్స్ పాసిబుల్ కాదు అని చెప్తారో వాళ్ళు ఈ ఐసీఎల్ అనే ప్రొసీజర్ని ఆప్ట్ చేసుకోవచ్చు. ఐసీఎల్కి ముందుకు వెళ్ళాలి అని అంటే మీరు ఎగ్జామినేషన్ చేసుకొని ఐ అంతా పర్ఫెక్ట్గా ఉంది అనాటమికలీ అంటే మీరు ఒక ఐ స్పెషలిస్ట్ దగ్గరికి వెళ్ళి నా స్పెక్టికల్స్ లేకుండా చేయాలండి సర్జరీ అని అన్నప్పుడు వాళ్ళు కార్నియా నుంచి రెటీనా వరకు అంతా చెక్ చేస్తారండి. మీ ఆక్యులర్ సర్ఫేస్ అంతా బాగుందా, మిగతా అనాటమికల్ స్ట్రక్చర్స్ అన్నీ బాగానే ఉన్నాయా అని చూసి అన్నీ ఓకే అని అనుకుంటే మీకు మిగతా ప్రొసీజర్స్ లాగే లేసిక్, పిఆర్కేకి ఎట్లా అయితే మనం చూస్తామో సిమిలర్గా అట్లా అంతా చెక్ చేసి టోపోగ్రఫీ స్కాన్ చేసి మీ కార్నియాకి ఇంకా లెన్స్కి యాంటీరియర్ చేంబర్ డెప్త్ మంచిగా ఉంది అని అనుకున్నప్పుడు ఈ ఐసీఎల్కి మీరు సూటబుల్ ఉంటారు. ఏజెస్ అనేది 21 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ వరకు మీరు ఎలిజిబుల్ ఉంటారండి. మీరు చేయాల్సింది ఏంటి అని అంటే ఫస్ట్ గెట్ యువర్ సెల్ఫ్ టెస్టెడ్. మీరు అంతా బాగుంది అని అనుకుంటే ఈ ప్రొసీజర్కి వెళ్ళొచ్చు. సో ఈ ప్రొసీజర్ అసలు ఏం చేస్తారు, ఎలా విజన్ కరెక్షన్ అవుతుంది అని అంటే మనకి మీ నార్మల్ ఎగ్జిస్టింగ్ క్రిస్టలైన్ లెన్స్ మీద ఈ ఐసీఎల్ ఆర్ ఐపీసీఎల్ అనేది ఇంప్లాంట్ చేస్తామండి. సో మీ స్పెక్టికల్స్ ఎట్లా పెట్టుకుంటారు, సిమిలర్లీ ఈ కాంటాక్ట్ లెన్సెస్ పెట్టుకునే విధంగానే లోపల పెట్టడం వల్ల మీకు ఈ పవర్ కరెక్షన్ అంతా జరిగిపోతుంది. దీనివల్ల కాంప్లికేషన్స్ ఏమన్నా ఉంటాయా అండి, లెన్స్ లోపల పెడుతున్నారు కదా అని చాలామందికి డౌట్ వస్తుంది. ఈ లెన్స్ మెటీరియల్ ఈజ్ మేడప్ ఆఫ్ బయోకంపాటబుల్ మెటీరియల్ అండి. సో మీకు లోపల పెట్టడం వల్ల ఇట్ ఈస్ ఆల్రెడీ టెస్టెడ్ కాబట్టి మీకు ఎటువంటి రియాక్షన్స్ అనేది ఉండదు. సర్జరీ తర్వాత ఈ డ్రాప్స్ అన్ని కరెక్ట్గా వాడితే రియాక్షన్స్ అన్ని నార్మల్గా సెటిల్ అవుతాయి. దాని తర్వాత ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. ఫర్దర్ లేటర్ స్టేజెస్లలో ఏమన్నా కాంప్లికేషన్స్ వస్తాయా అనేది ఇంకొక డౌట్ ఉంటుందండి. మోస్ట్లీ మనకు వచ్చే కాంప్లికేషన్ ఈ సర్జరీ వల్ల ఏంటి అని అంటే నార్మల్ క్రిస్టలైన్ లెన్స్ మీదే లెన్స్ ప్లేస్ చేస్తున్నాం కదండి. సో ఈ సర్ఫేస్ ఇంకా క్రిస్టలైన్ లెన్స్ టచ్ అయినప్పుడు క్యాటరాక్ట్ ఫార్మేషన్ అనేది వచ్చే ఛాన్స్ ఉంటుంది. బట్ ఎర్లీగా అంటే పెట్టిన 1-2 ఇయర్స్కి రావడం అనేది చాలా రేర్ అండి. మేము చేసిన స్టాటిస్టిక్స్లో అది ఫర్ ఎగ్జాంపుల్ 100 పేషెంట్స్లో ఒక్కరికి వచ్చే ఛాన్స్ ఉంటుంది. లేటర్ స్టేజెస్ యాజ్ యూ ఏజ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు 21-22 పెట్టుకున్నారు అని అంటే 45-50కి ఏజ్ రిలేటెడ్ క్యాటరాక్ట్ రావడం కానివ్వండి, ఈ టచ్ అవ్వడం వల్ల క్యాటరాక్ట్ రానివ్వండి ఈజ్ నార్మల్. సో ఎటువంటి ప్రాబ్లం ఉండదండి. ఆ లెన్స్ తీసేసి రెగ్యులర్ క్యాటరాక్ట్ సర్జరీ చేసి నార్మల్ లెన్స్ వేసేస్తాం. ఇంకొకటి ఏంటి అని అంటే ఇట్ ఈస్ అ వెరీ ఈజీలీ రివర్సిబుల్ ప్రొసీజర్. మనకి లేజర్ విజన్ లాగా కార్నియాలో చేసింది ఏదైతే ఇర్రివర్సిబుల్ ఒక్కసారి చేసాము అని అంటే దట్స్ ఇట్. కానీ దీనిలో అలా కాదండి. ఏదైనా చేంజెస్ అవ్వాలి, చేయించుకుందాము అని అనుకుంటే ఈజీలీ దాన్ని రివర్సిబుల్ చేసేయచ్చు, తీసేసి ఇంకొకటి పెట్టొచ్చు. సెకండ్ థింగ్ ఏంటి అని అంటే హై ఆస్టిగ్మాటిజం. మీ సిలిండ్రికల్ పవర్స్ ఎక్కువ ఉంటే స్పెక్టికల్స్లో మీకు డిస్టార్షన్ అనేది ఎక్కువ ఉంటుందండి. సో మీరు ఈ ఐసీఎల్ కానీ ఐపీసీఎల్ కానీ చేసుకుంటే క్లారిటీ ఆఫ్ విజన్ అనేది కూడా చాలా పెరుగుతుంది. సో విజువల్ ఎక్స్పీరియన్స్, కాంట్రాస్ట్ సెన్సిటివిటీ, డెప్త్ ఎన్హాన్స్మెంట్ ఇవన్నీ మనకి ఈ సర్జరీ వల్ల స్పెక్టికల్స్లో లేని పర్సెప్షన్ కూడా ఉంటుంది. సో ఇట్స్ అ వెరీ గుడ్ ప్రొసీజర్ ఫర్ పీపుల్ హూ హ్యావ్ హయ్యర్ పవర్స్ అంటే +8 ఆర్ -8 కంటే ఎక్కువ ఉన్నాయి, మీరు సర్జరీ కన్సిడర్ చేస్తున్నారు అని అంటే దిస్ ఇస్ ద బెస్ట్ ప్రొసీజర్ ఫర్ యూ. మీకు హై పవర్స్ ఉన్నాయి లేదంటే ఎవరైనా లేజర్ విజన్కి సూటబుల్ కాదు అని అంటే please come, we'll get you tested and we will tell you if you are suitable for this procedure and then we can plan it for you. If you like this video, like, share and subscribe.